పిల్లలన్నాక బొద్దుగా ఉండాలి, చూడటానికి ముద్దుగా కనిపించాలి, వారి వయసుకు తగ్గట్టుగా తగిన బరువుతో ఉండాలి. కానీ ఇవాళ చాలా మంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారన్నది చేదు నిజం. పిల్లల్లో చాలా మంది కడుపు నిండుగా తినడం అనేది గగనమైపోతుంది. ఆటపాటల్లో పడి ఆకలిని సైతం మర్చిపోతున్నారు. అమ్మ వెంటపడి బలవంతంగా తినిపిస్తున్నా వద్దంటూ మొహాన్ని అడ్డంగా తిప్పేస్తూ ఉంటారు. ఫలితంగా చాలా మంది పిల్లలకు తక్కువ బరువు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల్లో తక్కువ బరువుకు కారణమవుతాయని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో పిల్లలు తగినంత బరువు పెరగకపోవటం వెనుక కారణాలు, బరువు పెరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలన్నాక బొద్దుగా ఉండాలి, చూడటానికి ముద్దుగా కనిపించాలి. ఇవాళ మనలో చాలామంది తల్లిదండ్రులకు ఇది పెద్ద ఆరాటంగా మారిపోతోంది. మా బాబు అందరి పిల్లల్లా ఎదగటం లేదు, సన్నగా ఉన్నాడు, పాపాయి సన్నగా పీలగా ఉంటుంది, తిండి కూడా సరిగా తినటం లేదని ఆవేదన చెందుతూ ఉంటారు. నిజానికి పిల్లలు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నంత వరకు కంగారు పడాల్సిన పని లేదు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం కనిపిస్తూ పిల్లలు చిక్కిపోతున్నప్పుడు, వారి వయసుకు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు పెరగనప్పుడు పిల్లల్ని అండర్ వెయిట్గా పరిగణించాలని చెబుతారు డాక్టర్లు. మా పీడియాట్రిషియన్స్లో 60 to 80% పేరెంట్స్ రెగ్యులర్ కంప్లైంట్ అండి. అది పిల్లలు బరువు పెరగట్లేదు, ఆకలి సరిగా ఉండట్లేదు అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే పేరెంట్స్ చెప్తారో పిల్లలు బరువు పెరగట్లేదు అనేది, ఖచ్చితంగా మేము అది పరిగణనలో తీసుకొని, బట్ మా వైపు నుంచి కూడా రెట్రోస్పెక్టివ్గా ఆ ఏజ్కి ఉండాల్సిన బరువు ఉన్నాడా లేదా, హైట్ ఉన్నాడా లేడా అనేది ఖచ్చితంగా చూసుకుంటాం. దాన్ని బట్టి మనం పేరెంట్స్కి అనేది అడ్వైజ్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తామండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండి, యాక్టివిటీగా ఉండి, స్లీప్ డిస్టర్బెన్స్ లేని పక్షాన బరువు అనే ఒక్కదాన్నే మనం కన్సిడర్ చేయొద్దని చెప్తామండి. బికాజ్ బరువు అనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బరువు అనేది జెనెటిక్, లేదంటే పేరెంట్స్ యొక్క హైట్ వెయిట్ బట్టి, వాళ్ళ యొక్క ప్రీవియస్ ఆ జెనెటిక్స్ బట్టి, లేదంటే మనకి స్లీప్ ప్యాటర్న్ బట్టి, లేదంటే పోషకాహారం ఇచ్చేదాన్ని బట్టి ఇవన్నీ మనం చాలా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే పిల్లోడు మనకి యాక్టివ్గా ఉండి, బ్రీతింగ్ అంతా బాగుంది, రెస్పిరేషన్ బాగుంది, దాంతో ఆటలు బాగున్నాయి, స్లీపింగ్ బాగుంది, పెద్దగా ఫీవర్స్ ఏమీ రావట్లేదు, హెల్తీగా ఉన్నాడు అన్న పక్షాన ఖచ్చితంగా మేము వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చి పేరెంట్స్కి మంత్లీ కొంచెం అప్డేట్గా రమ్మని చెప్తూ ఉంటామండి. కొంతమంది పేరెంట్స్ అంటారండి, మా పిల్లవాడు చాలా బాగా తింటాడు, చక్కగా తింటాడు, మారం చేయడు, అన్నీ తింటాడు, అన్నీ పెడతాము, డైట్ ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు, బట్ అయినా బరువు పెరగడు, 3 పూటలు తింటాడు, 4 పూటలు తింటారు అని చెప్తూ రెగ్యులర్గా కంప్లైంట్స్ ఇస్తుంటారండి. అలాంటి పేరెంట్స్ మేము ఏం చెప్తామంటే, ఒకవేళ సేమ్ హెల్త్ ఇష్యూస్ ఏమి లేని పక్షాన బరువు పెరగకపోవడం ఒక అదృష్టం యాక్చువల్లీ. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఊబకాయం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. బట్ మనం అదే పక్షాన చూసుకోవాలి. అంటే ఉన్నదానికంటే తగ్గుతున్నాడా బరువు, అంతే లాంగ్ టైం ఉంటున్నాడా, లేదంటే ఎంతో కొంత పెరుగుతున్నాడా, గ్రాఫ్ ఎట్లా డెవలప్ అవుతుంది, మంత్లీ గ్రాఫ్ అనేది పెరుగుతుందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ గ్రాఫ్ పెరగట్లేదు, బరువు అండ్ హైట్ అనేది అక్కడికి ఆగిపోయింది, లేదంటే తగ్గుతున్న పక్షాన ఖచ్చితంగా మనం అలర్ట్ అయ్యి ఏమైంది కాజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అండర్ వెయిట్ పిల్లల్లో మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చూస్తుంటామండి. అంటే యాక్చువల్లీ అండర్ వెయిట్ అనేది కానీ మనం ఖచ్చితంగా మాల్ నరిష్ అండర్ వెయిట్ కిడ్స్ని ఖచ్చితంగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి. పీడియాట్రిక్ పర్యవేక్షణలో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పరంగా మనం చాలా లోగా ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా ఈజీగా సీజనల్ డిసీజ్ లైక్ మనకి ఫ్లూస్ కానీ, దాని తర్వాత కాఫ్, కోల్డ్స్ కానీ ఈజీగా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత వాళ్ళకి యాక్టివిటీ డల్గా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ అండర్ వెయిట్ వల్ల పోషకాహారం లోపం అయ్యి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ అయితే వాళ్ళకి ఖచ్చితంగా స్కూలింగ్ పెర్ఫార్మెన్స్, స్లీపింగ్ ప్యాటర్న్ డిఫరెన్స్ అవ్వడం, యాక్టివ్గా ఉండకపోవడం, అలసట అయిపోతూ ఉండడం పద్దాక, ఇవి మేము చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. అలాంటి పిల్లలు మనం ఖచ్చితంగా పీడియాట్రిషియన్ పర్యవేక్షణ ఉండి దానికి తగినట్టుగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవటానికి చాలా కారణాలే ఉంటాయి. సరైన పోషకాహారం లభించనప్పుడు, జంక్ ఫుడ్ని ఎక్కువగా తింటున్నప్పుడు, ఆహారాన్ని తక్కువ తినే అలవాటు ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే పిల్లల బరువు తక్కువగా ఉంటుంది. పిల్లలు కొన్ని ఆహారాలకు, పాలకు అలర్జీ కలిగి ఉంటారు. ఇలాంటప్పుడు పసి శరీరాలు ఆహారాల్లోని పోషకాలను, ప్రోటీన్లను జీర్ణించుకోలేవు. ఈ పరిస్థితి కూడా పిల్లల్లో తక్కువ బరువుకు కారణంగా ఉంటుంది.
ఇక పిల్లల్లో థైరాయిడ్ వంటి లోపాలు ఇతరత్రా జబ్బులు ఉన్నప్పుడు చాలినంత నిద్ర లేని పరిస్థితుల్లో పిల్లలు తగినంత బరువు పెరగకపోయే అవకాశం ఉంది. పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా బరువు పెరగనప్పుడు అందుకు మూల కారణం ఏమిటో ముందుగా తెలుసుకొని తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక అపోహ ఉంటుందండి, జనరలీ పేరెంట్స్ వస్తారు, రెడీమేడ్ ఫుడ్స్ పెడతామండి, దానివల్ల మన పిల్లలు బరువు పెరుగుతాడా, రాయండి, మేము మా పక్కింటి వాళ్ళ పిల్లడు పెరిగాడు మాకు రాయండి, మేము వాడతామని రెగ్యులర్గా ఉంటుంటారండి. బట్ అది ఒక అపోహేనండి. మనం జనరల్లీ ఉగ్గన్నం అంటాం, అలాంటివి మన ఇంట్లో చేసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్తో, దాని తర్వాత బెల్లంతో, దాని తర్వాత ఘీ వేసి ఇలాంటి 6 months నుంచి స్టార్ట్ చేసి మన ఇంట్లో చక్కగా చేసుకుని పెట్టేదానికంటే డెఫినెట్లీ రెడీమేడ్ ఫుడ్ అనేది అంత పోషకాహారంగా ఉండదు. అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో మనం చేసుకొని పెట్టడం వల్లే ఆ బేబీసే బాగా బలంగా గట్టిగా పోషకాహారం లోపం లేకుండా ఉంటారండి. సో జనరలీ మనం 6th month నుంచే వీనింగ్ స్టార్ట్ చేయమంటాం అన్నమాట. 6th month వరకు పాలు అనేది, తల్లి పాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగిద్ది, అండర్ వెయిట్ ఉండే అవకాశాలు తగ్గుతాయి. గట్ అంటే ఏంటంటే జిఐటి ట్రాక్ మనకి ఏంటంటే పేగులు మొత్తం దానికి తగ్గట్టుగా తయారైద్ది, అంటే తర్వాత ఫుడ్స్ కోసం తయారైద్ది. అండ్ 6th month నుంచి మనం ఏంటంటే ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయమంటాం. లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కర్డ్ రైస్ కానీ, ఘీ కానీ, పప్పు అన్నం కానీ ఇవన్నీ స్టార్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి 1 year లోపల ఆటోమేటిక్గా అన్ని ఫుడ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా న్యూట్రిషన్ అనేది చాలా సమకూల్యంగా ఉంటుందండి. పిల్లలు వాళ్ళ వయసు తగ్గట్టుగా బరువు పెరగడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన వైపు నుంచి కూడా మనం 100% అనేది వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలండి. జనరలీ 6 months వరకు తల్లి పాలు ఈజ్ శ్రేష్టం అండి. 6 months వరకు మనకి అదర్ థింగ్ ఏం అవసరం లేదు. బట్ 6 months తర్వాత నుంచి మనం సప్లిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అప్ టు 1 year వరకు స్లోగా ఒక్కొక్క థింగ్ అలవాటు చేసుకుంటూ వస్తాము. అండ్ ఆఫ్టర్ 1 year తర్వాత తల్లిపాలని మనం తగ్గించేయాలండి. ఎంత తగ్గించేసి తల్లిపాలు అంత మనం పోషకాహారం ఇవ్వచ్చు. అండ్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వెయిట్ కానీ న్యూట్రిషన్ కానీ ఎడ్యుకేట్గా ఇచ్చినట్టు ఉంటుందండి. సో తల్లిపాలు గనిష్టంగా వచ్చేసి ఆఫ్టర్ 1 year 300 ml అండి. 250 to 300 ml కంటే ఎక్కువ అవసరం పడదండి. వెజిటేబుల్స్ అలవాటు చేయొచ్చు, ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు, అన్ని సప్లిమెంట్ ఫుడ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి తగిన పోషకాహారం ఇచ్చినట్టు ఉంటుంది. పెద్ద పిల్లల్లో లైక్ 4 years 5 yearsకు అంటామండి, వాళ్ళకు కూడా మంచి పోషకాహారం కలిగిన ఫుడ్స్, అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, నాన్ వెజిటేరియన్స్, ఎగ్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా మనం పోషకాహారం ఇచ్చినట్టుగా అయ్యిద్ది. స్నాక్స్ తింటారు, జంక్ ఫుడ్ తింటారు, అయినా పెరగరంటే అవి చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్ అండి. అనవసరం ఊబకాయం ఇవ్వడం తప్ప మనం పెద్దగా ఉపయోగం ఉండదు. సో గుడ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కనీసం పర్ డే 3 to 4 types ఆఫ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది పిల్లల డైట్లో ఉండేట్టు చూసుకోవాలి మనం. పిల్లల్లో పోషకాహార లోపాలని నివారించడానికి వీలుగా వారికి చిన్న వయసు నుంచే చక్కటి ఆహారపు అలవాట్లు అలవడేలా చేయాలి. కుటుంబంతో కలిసి భోజనం చేయటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి పిల్లలకు ఇష్టమైన రూపాల్లో తయారు చేసి వడ్డించండి. పిల్లలు తినకపోవటం అనే సమస్య ఉండదు. పిల్లలకి ఇష్టం లేని పదార్థాలను బలవంతంగా పెట్టద్దు. భోజనం తర్వాత ఏదైనా పండును తినటాన్ని అలవాటు చేయండి. పిల్లల్లో జీర్ణశక్తి చక్కగా ఉండి ఆకలి తగ్గకుండా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులను రోల్ మోడల్గా అనుకరిస్తారు కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహార నియమాల్ని పాటిస్తూ ఉంటే పిల్లలు వాటిని ఆచరించటానికి ప్రయత్నిస్తారు. చక్కటి సమతులాహారంతో పాటు పిల్లలకు ప్రతిరోజు చాలినంత వ్యాయామము ఉండాలి. రోజుకు కనీసం అరగంటైనా ఏదో ఒక ఆట ఆడుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలని చాలా వరకు నివారించవచ్చు.